హాయ్. ఏమో యూట్యూబ్లో శారీ కట్టి వీడియో చేసే భాగ్యం కలగట్లేదు. నాకు వర్కౌట్ చేసిన తర్వాతనే వీడియో చేయాలి. ఒక హైలో ఉంటుంది, ఆ టైంలో రిలాక్స్డ్గా ఉంటుంది బ్రెయిన్. సో వర్కౌట్ తర్వాతనే ఎక్కువ రికార్డ్ చేయాలనిపిస్తుంది. నేను ఇట్లనే చేస్తున్నా. సరే, ఈరోజు మీకు నేను ఒక స్టోరీ చెప్తాను. పేర్లు చెప్పను మళ్ళీ మా వాళ్ళు ఫీల్ అవుతారు. నేను నాకు ఎక్కువ మనుషుల్నే ఒక బుక్స్ లాగా చూడడం ఇష్టం. అవతలలో కోప్పడుతున్నా, అరుస్తున్నా, లేకుంటే వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నా, లేకుంటే హెల్త్ విషయంలో ఏదైనా కూడా ఆ టైంలో నేను ఏదైనా రియాక్ట్ అయినా కూడా వాళ్ళ నుంచి ఏదో ఒక లెసన్ అయితే నేర్చుకుంటా. సో మీకు ఇద్దరి గురించి చెప్తా ఈరోజు. ఇద్దరు ఎవరో నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో అనుకోండి, ఇద్దరు. ఎందుకంటే మళ్ళీ వీడియో చేసి నా మీద ఎందుకు చెప్పేవారు అంటారనమాట. ఒకరు వచ్చేసి ఒకరికి ఏజ్ వచ్చి అంటే ఆల్మోస్ట్ ఒకే ఏజ్, ఇద్దరిది ఒకే ఏజ్. ఒకరికి వచ్చి ఈ మధ్య ఒక సర్జరీ అయింది. అండ్ ఒక 2 years బ్యాక్, 2 years ఒక 1.5 year బ్యాక్ ఈ సిజేరియన్ ఒక బేబీ డెలివరీ అయింది. సో ఈ మధ్య రీసెంట్గా ఇంకొక సర్జరీ కూడా ఒకటి అయ్యింది, చేయాల్సి వచ్చింది. సో అదొకటి ప్రాబ్లం అయింది. అండ్ ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి కూడా ఈటింగ్ బ్యాడ్ హ్యాబిట్ చెప్పాలి అంటే ఫస్ట్ నుంచి కూడా హెల్దీ ఆప్షన్స్ అనేవి తెలియదు. ఇష్టం వచ్చినట్టు అమ్మాయి తినేది కొద్దిగా అయినా కూడా అమ్మాయి ఏదంటే అది తినేసేది. అండ్ ఒక్కోసారి హెవీగా కూడా తినేసేది తెలియకుండానే. సో ఫుడ్ తినడం బేసిక్గా ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా వెయిట్ అనేది కూడా ఎక్కువే ఉండేది, కొంచెం చబ్బీగానే ఉండేది. ఇంకో అమ్మాయి విషయానికి వస్తే, ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి సన్నగా ఉండేది, చాలా సన్నగా ఉండేది. ఎట్లా అంటే ఈ అమ్మాయి అదృష్టం, బాడీ ఎట్లా అయిపోయింది అంత సన్నగా ఉంది అనుకునేది. ఈ అమ్మాయికి ఇది ప్యూర్గా అబ్బా మళ్ళీ మీరు చూసి మళ్ళీ మీరు ఫీల్ అవ్వకండి మీ ఇద్దరి గురించి నేను ఇట్లా అనుకుంటున్నానని కాదు. మీ లైఫ్ అనేది ఎవరికొకరికన్నా కనువిప్పు కలుగుతుందని అంతే. సో ఇంకో అమ్మాయి నేను చూసిన అమ్మాయిని చెప్పాను కదా, ఫస్ట్ నుంచి సన్నగానే ఉంటుంది, గాడ్ గిఫ్టెడ్ లాగా. అండ్ అమ్మాయి కూడా పెద్ద హైట్ ఏమి ఉండదు. అమ్మాయి కూడా రీసెంట్గానే ఒక 5-6 years బేబీ. అండ్ ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన అమ్మాయి జాబ్ చేయట్లేదు, రీసెంట్గానే బేబీ డెలివరీ అయింది కాబట్టి. నేను ఇప్పుడు సన్నగా ఉంది అని ఈ అమ్మాయిని అయితే చెప్పాను. అమ్మాయి మంచి ఇంటెలిజెంట్, చాలా మంచి జాబ్ చేస్తుంది, చాలా బిజీగా ఉంటుంది తను. పెళ్ళి అయిపోయిన తర్వాత, ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎట్లా అంటే ఇంకా అన్ని రకాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. వీళ్ళిద్దరూ ఇట్లా ఒకే బోట్లో స్టార్ట్ అయినారు. ఇంకా వీళ్ళిద్దరూ నేను లాస్ట్ 3 yearsగా చూసింది. ఈ అమ్మాయి చెప్పాను కదా, ఫస్ట్ నుంచి కూడా చబ్బీగా ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేవు. ఈ మధ్య రీసెంట్గా ఒక సర్జరీ అయింది అండ్ సెక్షన్ కూడా అయ్యింది. ఓకే. అండ్ అంతకుముందు సివియర్ గ్యాస్ట్రైటిస్. ఎట్లా అంటే ఏ టైంలో అర్ధరాత్రిలో అంతా కూడా గ్యాస్ట్రైటిస్ సివియర్గా ఉంటుంది, యాసిడ్ రిఫ్లెక్స్ ఇట్లంతా. హాస్పిటల్కి తీసుకుపోవడం స్టార్ట్ అయింది. తట్టుకోలేకపోయింది ఈ అమ్మాయి. ఆ లైఫ్ నా వల్ల కాదురా అని తట్టుకోలేనంతగా అయింది. ఇంక ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా చాలా సన్నగా ఉండేది. డెలివరీ తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయినాయి, విపరీతమైన పెయిన్స్ ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకేసారి ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఓకే, వీళ్ళిద్దరూ. సో వీళ్ళిద్దరిలో ఏమైందంటే, ఈ అమ్మాయి వచ్చి నేను ఇంక నుంచి అంటే ప్రెగ్నెన్సీ టైం నుంచి జాగ్రత్తగా ఉంటా అని చెప్పి జాగ్రత్తగా ఉండడం స్టార్ట్ చేసింది. వెయిట్ గెయిన్ ఏదైతే కొంచెం జాగ్రత్తగా చూసుకున్నానో, డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ అయ్యింది. ఆ తర్వాత ఏదైతే నేను చెప్పానో దానివల్ల వెయిట్ లాస్ అయిపోయింది. అండ్ ఒక సర్జరీ కూడా అయింది కదా, ఆ సర్జరీ వల్ల ఎట్లా అంటే అమ్మాయికి ఇంకా ఇబ్బంది అవుతుంది, గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ సివియర్ అవుతాయి అన్నమాట. సో అమ్మాయిని ఇంకొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ ఈ అమ్మాయి చెప్పినట్లు చేసింది. ఈ అమ్మాయికి ఏ సపోర్టు లేదు, అన్నీ తనే చేసుకోవాలి, బేబీని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. అండ్ ఒక రకమైన మెంటల్ స్ట్రెస్లో ఉంది, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ. కానీ అమ్మాయి లైఫ్ స్టైల్ని మాత్రం వదలలే. ఫుడ్ హ్యాబిట్స్, వర్కౌట్ కూడా మెల్లగా చేసుకోవడం అన్నీ చేసుకుంది. చక్కగా ఇప్పుడు వెయిట్ లాస్ అయిపోయింది. ఈ అమ్మాయి అనిన మాట ఏంటి తెలుసా? 2 years తర్వాత దేవి అంటారు నన్ను మామూలుగా మా వాళ్ళంతా. దేవి, హెల్దీ అంటే మనం హ్యాపీగా ఉండాలంటే
డబ్బు అయినా ఉండాలి, లేకుంటే హెల్త్ అయినా ఉండాలి అనుకునేదాన్ని నేను ఫస్ట్ నుంచి కూడా. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, డబ్బుని ఎర్న్ చేసుకోవచ్చు, కానీ మనకు కనుక హెల్త్ పోతే అన్నీ పోయినట్లే. నేను చాలా అనుభవించాను, నాకు గుర్తుంది, ఇంకోసారి నేను అట్లా పోను. నాకు చాలా మంచిగా ఉన్నాను, నా స్కిన్ చాలా బాగుంది, నా జుట్టు బాగుంది, నేను బేబీతో బాగా ఆడుకుంటున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నానని తను ఎవ్రీడే పిక్స్ నాకు పోస్ట్ చేయడం ఊరికే కూడా పంపిస్తుంది. అప్పటిదాకా బిడ్డనో వాళ్ళో పంపించి ఇప్పుడు ఇద్దరు కలిపి ఫోటోలు తీసుకొని పంపించడం స్టార్ట్ చేసింది. అండ్ నేను ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటాను, తను స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయినాక నేను కూడా ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వడం, ఆన్లైన్ జాబ్స్ జాయిన్ అవ్వడం, అంటే ఒక కాన్ఫిడెంట్గా తిని మాట్లాడడం స్టార్ట్ అయింది. అంటే తనను సెర్చ్ చేసుకుంది. అందరూ ఏం చేస్తారంటే డబ్బు వెనక పరిగెడతాం, కెరీర్ వెనక పరిగెడతాం, అమ్మో నా పిల్లల్ని వాళ్ళని వీళ్ళని చూసుకోవాలని పరిగెడతాం. ఆ గ్యాప్లో ఏదైతే చూసుకుంటుందో ఈ బాడీ అండ్ బ్రెయిన్ని నెగ్లెక్ట్ చేస్తాం. మన కాన్ఫిడెన్స్ పోతుంది, ఒక గిల్ట్ స్టార్ట్ అయిపోతుంది. నన్ను నేను చూసుకోవట్లేదు, చిన్నదానికే భయాలు, మన ఇన్సెక్యూరిటీస్, పక్కన వాళ్ళ మీద అరుచుకోవడాలు, మన హెల్త్ సరిగ్గా లేకపోయినా కూడా పట్టించుకోకపోవడాలు, ఇంకా ఒక రకమైన కోపం, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్. నేను వీళ్ళ కోసం ఇన్ని చేస్తున్నా కానీ నన్ను వీళ్ళు పట్టించుకోవట్లేనే దాంట్లో ఇంకా ఇరిటేట్ అయిపోతారు. సో ఈ అమ్మాయికి ఇవన్నీ తగ్గింది. నేను చూస్తున్నంత వరకు ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి విపరీతమైన చిరాకు, కోపం ఎక్కువ, బాగా మారిపోయింది ఈ అమ్మాయి. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మార్చుకుందో ఓపిక పెరిగింది. అండ్ ఈ అమ్మాయిని చిన్నప్పటి నుంచి నేను చాలా ఓపికతోటి చూశాను, చాలా ఓపికతోటి. అలాంటి అమ్మాయి ఈ అమ్మాయి టైంలోనే ఈ అమ్మాయి కూడా నేను స్టార్ట్ చేస్తాను ఫిట్నెస్ జర్నీ అనుకుంది. నా వల్ల కావట్లేదు, నేను మొత్తం అంతా నేను పిల్లల్ని చూసుకోవాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి, నా జాబ్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, నా వల్ల కాదు అనేది. ఈ అమ్మాయి ఎలాగైతే గ్యాస్ట్రైటిస్కి సివియర్గా హాస్పిటల్కి వెళ్ళడం స్టార్ట్ అయిందో ఈ అమ్మాయి అంతకు మించి హాస్పిటల్కి వెళ్ళేది, అంతకు మించి. ఈ అమ్మాయి బాధ అయితే వర్ణనాతీతం తెలుసా. నేను చూసేదాన్ని ఏ టైంకి ఏ అర్ధరాత్రికి ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుందో హాస్పిటల్కి కూడా తెలియదు, అంత బాధని అనుభవిస్తుంది ఇప్పటికీ. కానీ అమ్మాయి బాధనే అనిపిస్తుంది తప్ప దాని నుంచి బయటికి రావాలనే థాట్లో లేదు. కానీ ఈ అమ్మాయి నేను ఇంత బాధని నేను తీసుకోలేకపోతున్నాను, దీని నుంచి బయటికి రావాలని కరెక్ట్గా అమ్మాయి మీద సంవత్సరంన్నర కాన్సన్ట్రేట్ చేసుకుంది. ఈరోజు బయటపడిపోయింది. అమ్మాయి బ్యాలెన్స్ చేసుకోవడం వచ్చేసింది. హెల్దీ చాయిసెస్, ఫుడ్ ఆప్షన్స్ పెట్టుకుంటుంది, ఎక్సర్సైజ్ చేసుకుంటుంది, బిడ్డను బాగా చూసుకుంటుంది, కోపం కంట్రోల్లో రావడం స్టార్ట్ అవుతుంది. అమ్మాయి హెల్త్, మెంటల్ హెల్త్, ముఖ్యంగా మెంటల్ హెల్త్ హెల్దీగా అవ్వడం స్టార్ట్ అయింది. కెరియర్ మీద ఎట్లా బిల్డ్ చేసుకోవాలనేది ఆలోచన, పాజిటివ్ థాట్స్. అండ్ ఇంకొకటి ధైర్యంగా ఉండడం స్టార్ట్ అయింది ఈ అమ్మాయిలో ఇన్సెక్యూరిటీస్, భయాలు, ఏం చేయాలో, ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఏం చేయాలో అర్థం కాని ఒక రకమైన ఏడుపు, పెయిన్స్ అన్నీ విపరీతంగా. నేను ఇప్పుడు ఈ అమ్మాయికి ఈవెన్ నేను మెడిసిన్ కూడా తీసి పంపించిన, నువ్వు వాడు, నేను చూసుకుంటాను, దగ్గర ఉన్నాను, అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తుంది తప్ప ఈ అమ్మాయి తన హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఒక్క హెల్త్కి ఇంపార్టెన్స్, అంటే తనకి తను ప్రియారిటీ ఇచ్చుకోవడం వల్ల ఎవ్రీథింగ్ సెట్ రైట్ అవుతుంది అనేది ఈ అమ్మాయికి రావట్లేదు. దానివల్ల పెయిన్స్ అన్నీ చూసుకుంటుంది. సరేలే చూద్దాం, ఈ అమ్మాయి మారితే. నేను ఎప్పుడూ ఫిట్నెస్ ట్రైనింగ్ కానీ ఫిట్నెస్ నా అంతటి నేను ఇవ్వడం మానేశాను. వాళ్ళంతటా వాళ్ళకి మోటివేషన్ వస్తే తప్ప మనం ఒక చెయ్యి ఇచ్చినా వాళ్ళు తీసుకోవాలని నాకు అర్థమైపోయి గమ్మునైపోయినాను. ఈ అమ్మాయి మారడానికి ఏమైనా మళ్ళీ వస్తే చూద్దామని నేను సైలెంట్ అయిపోయినా. అమ్మాయి రీసెంట్గా కూడా మెసేజ్ చేసింది, ఇంకేమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే చెప్పు అని. ఆల్రెడీ మంచి పొజిషన్లోనే ఉంది, కానీ ఈ అమ్మాయి ఇప్పటికీ నేను ఇంకా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలని ఆలోచిస్తుంది తప్ప నేను హెల్తీగా లేనప్పుడు నేను సంపాదించింది తీసుకుపోయి మళ్ళీ దానికే పెట్టాలి, అనుక్షణం నేను నొప్పులతోటి పోరాడుతున్నాను, నేను ఇలా ఉండకూడదు, నన్ను నేను కాన్సన్ట్రేట్ చేసుకోవాలనే థాట్ ఈ అమ్మాయికి లేదు. సంవత్సరంన్నర ఈ అమ్మాయి స్ట్రాంగ్ అయింది, ఈ అమ్మాయి ఇంకా వీక్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఇలా ఉంటారా? నేను అమ్మో నా మైక్ ఆగిపోయిందా, అందులో ఇది ఒక భయం నాకు మధ్యలో. నేను ఎవరిని కూడా ఫోర్స్ చేయడం మానేశాను. మీరు ఇలా ఉండండి చెప్పడం మానేసి. ఇప్పుడు ఒకప్పుడు నేను షేర్ చేసేదాన్ని, మిమ్మల్ని కూడా షేర్ చేయండి అని చెప్పేదాన్ని. షేర్ చెయ్యండి అని ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా. ఎందుకు అంటే నేను ఇప్పుడు చూసిన వందల మందిని ట్రాన్స్ఫర్మేషన్స్ ఏదైనా కూడా మీ అంతటా మీకే ఒక థాట్, నేను మారాలి అనే థాట్ రానంత వరకు ఏ అభూత శక్తి ఏది వచ్చి మనల్ని కాపాడలేదు. నేను డిప్రెషన్ టైంలో ఉన్నప్పుడు కూడా
ఎట్లా అంటే మీకు చెప్పిన నేను ఉన్న చోట నిద్రపోతానని. అంటే నాకు చెయ్యాలని ఉన్నా నా హెల్త్ సహకరించదు, నేను లేచి చేయలేను, నేను లేచి తినలేను. ఆ సిచ్యువేషన్లో కూడా నేను ఒకటే అనుకున్నా, ఏం జరిగినా పర్లే, నేనైతే ఒక గోల్ పెట్టుకున్నా, దానికి చెయ్యాలంటే నేను లేవాలి. నా అంతటి నేను అనుకొని నేను చేసుకున్నాను తప్ప నాకు ఒక సపోర్ట్ వచ్చి, ఈవెన్ నాకు సపోర్ట్ హ్యాండ్స్ ఉన్నాయి, నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, అది ఒప్పుకోవాలి. అబ్బో ఎంతో కొంత చేసిన పుణ్యం అక్కడ వరకు హెల్ప్ అయింది. అంటే ఎంత ఉన్నా మనకు లేనిదే ఏది జరగదు. నువ్వు ఎప్పుడైతే మారాలి అనుకుంటావో అప్పుడు మాత్రమే నీ లైఫ్ మారుతుంది. 6 నెలలు నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకో. మంచి ఫుడ్ తిను, ఇంట్లో ఫుడ్డే మంచి ఫుడ్ తిను. ఎక్సర్సైజ్కి బద్దకించకు. ఎక్సర్సైజ్ చేయమనే రీజన్ ఏంటంటే ఓపిక పెరుగుతుంది, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఓపిక పెరుగుతుంది, చక్కగా నిద్ర వస్తుంది, నీ థాట్స్ బాగుంటాయి. మన బ్రెయినే మనకి శత్రువు, ఓవర్ థింకింగ్ ఇట్లాంటివి. నీ థాట్స్ నీ కంట్రోల్లో ఉంటాయి, అప్పుడు ఎవ్రీథింగ్ బాగుంటుంది, ధైర్యంగా ఉంటావు. నేను వెయిట్ లాస్ ట్రైనింగ్కి జాయిన్ అవ్వమను నేను ఇట్లా అనట్లేదు. నువ్వు జాయిన్ అవ్వక్కర్లే, ఏమీ అవ్వక్కర్లే, నీకు మారాలి అనే ఒక థాట్ రావాలి. పిల్లల్ని చూడు, కొంతమందికి ఆ పిల్లలు కూడా లేరు, చాలా కష్టపడుతున్నారు ఐవీఎఫ్లో. ఇట్లా నీకు ఈజీగా పుట్టారు, నువ్వెంత బాగా చూసుకోవాలి. ఈవెన్ ఐవీఎఫ్లో ఇట్లా కూడా కష్టపడుతున్నారు ఇంకొంతమంది అమ్మలు. అమ్మ, మీ హెల్త్ సరిగ్గా లేకుండా మీరు బిడ్డల్ని ఎట్లా చూసుకోవాలనుకుంటున్నారు? అండ్ ఈవెన్ డెలివరీకి ఎవరైనా రెడీగా ఉంటే, ప్లానింగ్లో ఉంటే కూడా 6 నెలలు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. మంచి ఫుడ్ తీసుకోవడానికి. నా లైవ్ ఎగ్జాంపుల్ నా 2 కూతుర్లు. ఫస్ట్ కూతురు జాను, ఇది కూడా ఇంకోసారి చెప్తా స్టోరీ. ప్రెగ్నెన్సీ టైంలో నేను చేసిన మిస్టేక్స్, నేను ఏడుస్తా, నేను బాధపడతా, నేను డిప్రెస్డ్గా ఉన్నదానికి ఇప్పటికీ జాను అంత తెలివిగా స్కూల్ ఫస్ట్ వస్తుంది కూడా ప్రతి దానికి భయపడుతుంది. నేను జానుతో ఎక్కువ ఉంటా, అమ్మాయి అన్నిటికీ భయపడుతుంది అని. శిశి అట్లా కాదు, డేరింగ్, దానికి డేర్ అండ్ డాషింగ్ ఆ పిల్ల. అది కూడా డెలివరీ టైంలో నేను ఇచ్చిన ట్రైనింగ్ ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ తర్వాత కూడా దాంతో అట్లనే నేర్పించేదాన్ని. ఇప్పుడు ఎట్లుంది? మదర్ అనేది మా గైనకాలజిస్ట్ చెప్తుంది, ప్రెగ్నెన్సీ టైంలో తల్లి ఎలా ఉంటే బిడ్డలు అంత మంచిగా ఉంటారు, ఎలా ఉంటారు అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళని. అది నిజం, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి మీరు మంచిగా ఉండాలి. మిమ్మల్ని ఆడపిల్లల్ని ఎందుకు ఇట్లా అని అంటున్నానంటే, మనం మారితే మనల్ని చూసి బిడ్డలు మారుతారు, ఇంట్లో వాళ్ళు కూడా మనకు మర్యాద ఇస్తారు. ఇల్లు అట్మాస్ఫియర్, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది, బిడ్డలు ఒక మంచి అట్మాస్ఫియర్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. 6 నెలలు ఏం కాదు, కొంచెం ఓపికగా ఉండు, లైఫ్ మారిపోతుంది. నా మాట విను.